మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్కు ఈరోజు శంకుస్థాపన జరగనుంది. కొత్త క్యాంపస్ ఏర్పాటుకు సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో ఆ కంపెనీ సీఈఓతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కేవలం 10 రోజుల్లోనే కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తామని సీఈఓ రవి కుమార్ సీఎంతో తెలిపారు. దీంతో హైదరాబాద్ కోకాపేటలోని జీఏఆర్ బిల్డింగ్ సమీపంలో ఈ క్యాంపస్ శంకుస్థాపనకు ఈరోజు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకున్న సీఎం ఈరోజు ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు. ఇప్పటికే 5 క్యాంపస్లను నెలకొల్పిన కాగ్నిజెంట్ దాదాపు 7,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. దీనికి అదనంగా ఇప్పుడు మరో 15,000 మందికి ఉద్యోగాలు లభించేలా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకున్న సీఎం హైదరాబాద్కు చేరుకున్న గంటల వ్యవధిలోనే కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ఏర్పాటు జరుగుతోంది. దీంతో సీఎం విదేశీ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయిందని భావించవచ్చు. అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ 3 దశాబ్దాల క్రితం మన దేశంలో తొలి క్యాంపస్ను చెన్నైలో ఏర్పాటు చేసింది. తర్వాత 8 ఏళ్లకు హైదరాబాద్లో 1 సెంటర్తో మొదలై ఇప్పుడు 5 సెంటర్లకు విస్తరించింది. తాజాగా సీఎం రేవంత్ జరిపిన చర్చలతో కొత్తగా 6వ క్యాంపస్ ఏర్పాటు కానుంది. ఐటీ కారిడార్లోని వివిధ ప్రాంతాల్లో కాగ్నిజెంట్ 5 క్యాంపస్లలో దాదాపు 57,000 మంది ఉద్యోగులున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్కు పేరుంది. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని 34 వివిధ విద్యా సంస్థల నుంచి 7,500 మంది అప్పుడే ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది కాగ్నిజెంట్. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి 7,725 కోట్ల ఐటీ ఎగుమతులను నమోదు చేసింది. రేవంత్ ప్రభుత్వ హయాంలో ఐటీ గురించి కామెంట్ చేసిన ప్రతిపక్ష బీఆర్ఎస్కు స్వల్ప కాలంలోనే కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ఏర్పాటుతో సీఎం ఇమ్మీడియట్ కౌంటర్ ఇచ్చినట్లయింది.